డిగ్రీ చేసి బర్రెలు మేపితే తప్ప, ఎంబీఏ చేసి పానీపూరి అమ్మితే తప్ప, పీజీ చేసి నేతనేస్తే తప్ప, సరైన నైపుణ్యాలు నేర్పించకుండా పట్టభద్రులను చేసి బయటికి పంపిస్తున్న కాలేజీలు ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తే ఏమైందండి? ఒకరిని మోసం చేయకూడదు, ఫ్రీగా వచ్చేదాని గురించి ఆశపడకూడదు, అన్యాయం అక్రమం అనే వాటి జోలికి పోకుండా, లాభాలు ఆశించకుండా స్థిరమైన వృత్తి ఎంచుకున్నప్పుడే మనం చేయగలిగే ఉపాధి మనల్ని సిద్ధీశ్వరులను చేస్తుంది. ఎవరో ఒకరు తక్కువ టైంలో ఎక్కువ సంపాదిస్తున్నారని, తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదిస్తున్నారని వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా లాభాల బాట పట్టి లాభపడ్డం నష్టపడ్డం ఏమో కానీ ఆరోగ్యాలు మాత్రం పోగొట్టుకుంటున్నారు. మీ ముందు తరం వాళ్ళు 90 సంవత్సరాలు బ్రతికితే ప్రస్తుత తరం వాళ్ళు 60 నుంచి 70 సంవత్సరాలు మాత్రమే బతుకుతున్నారు. మీ వెనక తరం వాళ్ళకి ఇచ్చేది మీరు 40 నుంచి 50 సంవత్సరాలు మాత్రమే. సంపాదన సంపాదన సంపాదన. ఎవరి కోసం సంపాదన? మీరు పోతే మీ వెనకాల వస్తుందా సంపాదన? మీరు పోయిన తర్వాత మీకు మీ బంధువులకి ఉంటుందా సంబంధాలు, రిలేషన్లు? జై కిసాన్, జై జవాన్, జై హింద్. థ్యాంక్ యూ.